ప్రాథమిక ఘటాలు 1786లో వాల్టా అనే ఇటలీ శాస్త్రవేత్త మొట్టమొదటి విద్యుత్ ఘటాన్ని కనిపెట్టాడు. దాని పేరు వాల్టా ఘటం. ఈ వోల్టా ఘటంలో రాగి పలక ధనధ్రువం, జింకు పలక రుణధ్రువం, సజల సల్ఫ్యూరిక్ ఆమ్లంను విద్యుత్ ప్రేరకం అని అంటారు. వోల్టా ఘటాన్ని ప్రాథమిక ఘటం అంటారు. ఇది రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. వాల్టా ఘటంలో 2 ప్రధాన లోహాలు ఉంటాయి. ఈ 2 ప్రధాన లోహాల్లో చూసుకుంటే మనకి 2 డిఫెక్ట్స్ ఉంటాయి అన్నట్టు. సో దీనిలో ఫస్ట్ డిఫెక్ట్ స్థానిక చర్య, సెకండ్ది ధ్రువకరణం. స్థానిక చర్య అంటే జింకు పలకలోని కార్బన్, ఇనుము వంటి మలినములు జింకు అణువులతో ఆమ్లంలో చేరి చిన్న చిన్న వాల్టా ఘటములుగా ఏర్పడి జింకు పలకతో స్థానిక విద్యుత్ ప్రవాహాలను ఏర్పరుస్తాయి. దీన్ని స్థానిక చర్య లేదా లోకల్ యాక్షన్ అంటాం. సో స్థానిక చర్యను నివారించడానికి జింకు పలకకు పాదరసమును పూసి ఉపయోగిస్తున్నారు. సెకండ్ది ధ్రువకరణం. జింకామ్లములో కరుగునప్పుడు విడుదలయ్యేటటువంటి హైడ్రోజన్ రాగి పలకను చేరును. ఈ హైడ్రోజన్ రాగి పలకను చేరి దాన్ని కప్పివేయడం వల్ల 2 నష్టాలు సంభవిస్తాయి. సో దీన్ని నివారించడానికి ఆక్సీకరణలను ఘటంలో ఉపయోగిస్తారు. ఈ ఆక్సీకరణల్ని డీపోలరైజర్స్ అంటారు. పొటాషియం డైక్రోమేట్, కాపర్ సల్ఫేట్, గాఢ నత్రిక ఆమ్లం, మాంగనీస్ డయాక్సైడ్ వంటి వాటిని డీపోలరైజర్స్గా ఉపయోగిస్తారు. ఈ వోల్టా ఘటానికి సంబంధించినటువంటి విద్యుత్ చాలక బలం మనం 1 వోల్ట్గా తీసుకుంటాం. ఇది మనకి వోల్టా ఘటానికి సంబంధించినటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. మరి ఇక్కడ 2 డిఫెక్ట్స్ ఏంటంటే స్థానిక చర్య, ధ్రువకరణం. స్థానిక చర్య అంటే లోకల్ యాక్షన్, ధ్రువకరణము అంటే మీకు తెలుసు కదా పోలరైజేషన్. సో ఈ ధ్రువకరణం లోపల ఏం చేస్తారు, హైడ్రోజన్ రాగి పలకను కప్పేస్తారు. ఓకేనా, అట్లా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే లెక్లాంచి ఘటం. ఈ లెక్లాంచి ఘటాన్ని 1865 సంవత్సరంలో జార్జ్ లెక్లాంచి అను శాస్త్రజ్ఞుడు కనుగొన్నాడు. వోల్టా ఘటంలోని లోపాలు దీనిలో సరిదిద్దబడినవి. సో దీనిలో అమ్మోనియం క్లోరైడ్ విద్యుత్ ఉత్ప్రేరక ద్రవంగా తీసుకుంటాం. అమ్మోనియం క్లోరైడ్ అంటే NH4Cl. సో సచ్ఛిద్ర పాత్రలో కార్బన్ పొడి, మాంగనీస్ డయాక్సైడ్లలో మిశ్రమం దట్టించబడి ఉంటుంది. ఈ మిశ్రమం మధ్య భాగంలో కార్బన్ కడ్డీ ఒకటి ఉంటుంది. ఇది ధనధ్రువంగా పనిచేస్తుంది. దీని విద్యుత్ చాలక బలం 1.46 వోల్టులు. విరామంతో పనిచేసే టెలిగ్రాఫ్, టెలిఫోను, విద్యుత్ గంట వంటి సాధనముల్లో ఈ లెక్లాంచి ఘటంను ఉపయోగిస్తారు. దీన్ని ఇంగ్లీష్లో డ్రై సెల్ అని కూడా అంటారు. ప్రజెంట్గా మార్కెట్లో దొరికే ప్రతి సెల్ కూడా మనం నెక్స్ట్ చెప్పుకోబోయే డ్రై సెల్ గురించి మాట్లాడుకుంటాం. ఈ డ్రై సెల్ని నిర్జల ఘటం అంటాం. ఓకేనా, లెక్లాంచి ఘటం అనేది డ్రై సెల్కి పూర్వ రూపం. అంటే నిర్జల ఘటానికి పూర్వ రూపంగా లెక్లాంచి ఘటాన్ని మనం చెప్పుకోవచ్చు. ఓకేనా. సో మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే
సో లెక్లాంచి సెల్ అనేది డ్రై సెల్ తయారు కావడానికి, నిర్జల ఘటం తయారవడానికి ముందున్నటువంటి పూర్వ రూపం. ఓకేనా. ఇప్పుడు నిర్జల ఘటం గురించి చూద్దాం మనం. మరి నిర్జల ఘటంలో ఇది లెక్లాంచి ఘటం యొక్క రూపాంతర ఘటం. ఇంతకుముందు ఈ పాయింట్ చాలా క్లియర్గా మనం డిస్కస్ చేయడం జరిగింది. అంటే లెక్లాంచి ఘటం యొక్క రూపాంతర ఘటమే మనం ఇక్కడ నిర్జల ఘటాన్ని చెప్పుకుంటాం. దీని విద్యుత్ చాలక బలం 1.46 వోల్ట్స్ ఉంటుంది. మీరు గమనించినట్లయితే లెక్లాంచి ఘటం యొక్క విద్యుత్ చాలక బలం కూడా 1.46 వోల్ట్సే. ఇక్కడ నిర్జల ఘటం యొక్క విద్యుత్ చాలక బలం కూడా 1.46 వోల్ట్స్ అన్నట్టు. అయితే కార్బన్ కడ్డీ, ఇత్తడి టోపీ ధన ధ్రువంగాను, జింక్ డబ్బా రుణ ధ్రువంగాను పనిచేస్తాయి. నిర్జల ఘటాలను టార్చ్ దీపములు అంటే టార్చ్ లైట్స్, ట్రాన్సిస్టర్లో, ఫోటోలు తీయే కెమెరాల లోపల, ఓకేనా, ఇట్లాంటి వాటి లోపల మనకి ఇప్పుడు డ్రై సెల్ని వాడతాం. డ్రై సెల్ అంటే మనకి మార్కెట్లో దొరికే నిప్పో సెల్స్, ఎవ్రీడే సెల్స్ అవన్నీ ఉంటాయి కదా. సో ఇట్లాంటి అన్ని సెల్స్ కూడా మనం ఇక్కడ నిర్జల ఘటంగా చెప్పుకోవచ్చు. ద వెరీ నెక్స్ట్ బైక్రోమేట్ ఘటం. బైక్రోమేట్ ఘటం అంటే ఇది అత్యధిక విద్యుత్ చాలక బలం ఉన్నటువంటి ఘటంగా మనం తీసుకోవచ్చు. ఒక గాజు కుప్పెలో పొటాషియం బైక్రోమేట్ K2Cr2O7 గుర్తుపెట్టుకోండి. సో పొటాషియం బైక్రోమేట్ ద్రావణానికి సజల సల్ఫ్యూరిక్ ఆమ్లంను మిశ్రమాన్ని తీసుకుంటారు. పాదరస పూత గల జింకు పలక దీనిలో రుణధ్రువంగా పనిచేస్తుంది. కార్బన్ కడ్డీలు ధనధ్రువాలుగా పనిచేస్తాయి. ఈ ఘటం యొక్క విద్యుత్ చాలక బలం 2 వోల్టులు. అంటే ఇక్కడ ఉన్నటువంటి అన్ని సెల్స్ లోపల దాదాపు ఎక్కువ ఈఎంఎఫ్, ఎక్కువ విద్యుత్ చాలక బలం ఉన్న సెల్ ఏదైనా ఉందంటే అది మనకి బైక్రోమేట్ సెల్. ఓకేనా. ఈ సెల్స్ ఫార్వర్డ్ అంటే మనకి ప్రజెంట్ జనరేషన్లో చాలా కొత్త కొత్త సెల్స్ కూడా వచ్చినాయి. మనం ఇక్కడ 4 సెల్స్ని డీటెయిల్గా చూసుకుంటే ఇది సింపుల్ రీక్యాప్చులేషన్. వాల్టా ఘటంలో విద్యుత్ ప్రేరక ధ్రువం ఏంటి మనకి ఇక్కడ సజల H2SO4, ధనధ్రువం రాగి పలక, రుణధ్రువం జింక్ పలక, విద్యుత్ చాలక బలం 1 వోల్ట్, లోపాలు స్థానిక చర్య ధ్రువకరణం. లెక్లాంచి ఘటంలో చూసుకుంటే NH4Cl ద్రావణం, కార్బన్ కడ్డీ ధనధ్రువం, పాదరస పూత గల జింక్ కడ్డీ రుణధ్రువం, 1.46 వోల్ట్స్ దీని విద్యుత్ చాలక బలం. లోపాలు విరామం ఇవ్వాలి, ఎందుకంటే మాంగనీస్ డయాక్సైడ్ MnO2 ఉండే అది ఆక్సీకరణ చర్యను వేగంగా నిర్వహించలేకపోయినందుకు కొంచెం విరామం ఇవ్వాలి. నిర్జల ఘటం చూసుకుంటే ఇది అమ్మోనియం క్లోరైడ్ పేస్ట్తో పనిచేస్తుంది. ఇత్తడి టోపీ గల కార్బన్ కడ్డీ ఉంటుంది. జింక డబ్బా రుణధ్రువంగా పనిచేస్తుంది. 1.46 వోల్ట్స్ విద్యుత్ చాలక బలం ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ బైక్రోమేట్ ఘటకం చూసుకుంటే ఈ బైక్రోమేట్ ఘటకాన్ని లేదా బైక్రోమేట్ ఘటాన్ని చూసుకుంటే ఇది పొటాషియం బైక్రోమేట్ ప్లస్ సజల H2SO4 ఉంటుంది. దీనిలో ఎలా విద్యుత్ ప్రేరక ధ్రువం, దీన్ని ఇంగ్లీష్లో మనం ఎలక్ట్రోలైట్ అంటాం. సో ధనధ్రువంగా కార్బన్ కడ్డీ పనిచేస్తుంది. రుణధ్రువంగా పాదరసం పూత కలిగినటువంటి జింక్ పలక పనిచేస్తుంది. 2 వోల్ట్స్ అనేది దీని ఈఎంఎఫ్ అన్నట్టు.